హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈరోజు మన శరీరానికి మన మనసుకి ఒక విలువైన బహుమతిని గుర్తు చేసుకునే పద్ధతి, మనం మర్చిపోయిన పద్ధతిని ఒకసారి రిమైండ్ చేసుకుందాం. అదే యోగా. యోగా అనేది మన శరీరానికి ఒక వ్యాయామమే కాదు ఫ్రెండ్స్, మన మనసుకి, మన ఆత్మకు, అలాగే మన యొక్క శరీరానికి మూడిట్లకి కలిపిన ఒక పద్ధతే యోగా అనేది. యోగా అన్నది చేయడం ద్వారా డాక్టర్స్ కూడా చాలామంది చెప్తున్నారు, మెడికల్గా కూడా ప్రూవ్ అయింది. యోగా అనేది ప్రతిరోజు కొన్ని నిమిషాలు చేయడం ద్వారా వాళ్ళలో స్ట్రెస్ లెవెల్ చాలా తగ్గుతుంది, అలాగే హార్మోన్ బ్యాలెన్స్ బాగుంటుంది, అలాగే బీపీని కంట్రోల్లో ఉంటుందని, ఇలాగా మనకి నిద్రలేమి నుంచి కూడా బాగా వాళ్ళు రిలీఫ్ అవుతున్నారు, నిద్ర బాగా పడుతుంది, ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుందని చెప్పడం జరుగుతుందండి. అందువలన ఇది మన ఇండియాలో ప్రాచీన భారతదేశంలో ప్రాచీన జ్ఞాన సంపద నుండి వచ్చినటువంటి యోగా అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా ఆరోగ్యాన్ని పంచే మార్గదర్శకంగా నిలుస్తుందండి. అందువలన మన అందరం కూడా ప్రతిరోజు కొన్ని నిమిషాలు యోగాని పాటిద్దాం. ప్రతిరోజు మన ఆరోగ్యం కోసం మన యొక్క జీవన శైలిలో 20 నిమిషాలు అనేది యోగా కేటాయించినట్లయితే కనుక మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన ఆరోగ్యంతో పాటు మనం అందరం కూడా ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న మోడర్న్ లైఫ్‌లో చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ఫోన్‌లు ఎక్కువగా వాడుతున్నారు. సిస్టమ్స్ ఎక్కువ వాడుతున్నారు. అంతా కూడా స్క్రీన్ టైమింగ్స్ అనేది చాలా పెరుగుతుందండి. ఎందుకంటే అందరూ కూడా కూర్చొని చేసే జాబ్‌లో చేస్తున్నారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో మన యొక్క స్ట్రెస్ లెవెల్ చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే బయట ఆహ్లాదం కోసం వెళ్ళట్లేదు. మనం ఇంట్లోనే ఉంటున్నాం. ఒకే చోట కూర్చొని పని చేయడంతోటి స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి. దీని నుంచి మనం కాపాడుకోవడానికి, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడేదే యోగా. ఈ యోగాని ప్రతిరోజు పాటిద్దాం, ప్రతిరోజు చేద్దాం. మన ఇంట్లో అందరి చేత కూడా చేయిద్దాం. ఓకేనండి. అలా అందరూ కూడా ఆరోగ్యవంతులు అవ్వాలనే ఉద్దేశంతోటి నా యొక్క చిరు ప్రయత్నం, నా యొక్క తెలియజేయాలనే ఉద్దేశంతోటి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.